ఉరిశిక్షకి ప్రత్యామ్నాయంగా ఇషపు ఇంజెక్షన్ కానీ, లేదంటే గ్యాస్ ఛాంబర్ కానీ, లేదంటే కాల్చివేత కానీ, ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకొని అమలు చేయాలని చెప్పి రిషి మల్హోత్రా అనేటటువంటి సీనియర్ లాయరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి తీర్పుల్ని కూడా అన్వయించుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. పైగా ఇంతకుముందు ఐక్యరాజ్య సమితి కూడా ఉరిశిక్ష పడేటటువంటి వ్యక్తికి ఎక్కువ నొప్పి కలగకుండా చేయండి అని ఇచ్చినటువంటి ఆదేశాలను ఉద్దేశించి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేస్తున్నాను అని చెప్పినటువంటి రిషి యొక్క పిటిషన్ చూసినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు ఏమొచ్చేసి ద్విసభ్య ధర్మాసనం పరిశీలించి ఇలాంటివేమీ వద్దు, ఉరిశిక్ష అనేది ఆమోదయోగ్యమే, అది రాజ్యాంగబద్ధమే, ఎవరికి ఎటువంటి ఆక్షేపణ ఎటువంటి అనుమానము దీని మీద లేదు కాబట్టి ఇది రాజ్యాంగ ధర్మంగానే జరుగుతుంది, దీంట్లో ఎటువంటి మార్పు చెయ్యము అని చెప్పి ద్విసభ్య ధర్మాసనం ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఉరిశిక్ష ఎందుకు వద్దు అంటే, ఉరిశిక్ష వేయడం వల్ల 40 నిమిషాల పాటు ఆ వ్యక్తి ప్రాణము గిలగిల కొట్టుకునేటటువంటి ప్రయత్నం, పైగా ఆ వ్యక్తి 40 నిమిషాల పాటు నరకం చూస్తాడు, 40 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి మరణించాడని ప్రకటించాలి ఉరిశిక్ష. అదే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో విషపు ఇంజెక్షన్ కానీ, గ్యాస్ ఛాంబర్ కానీ, కాల్చివేత కానీ, ఇలాంటివి కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా ఆ మనిషి యొక్క మరణం సంభవిస్తుంది. దానివల్ల ఆ మనిషికి విపరీతమైనటువంటి నొప్పి బాధ కలగదు అని చెప్పి ఈయన వాదిస్తున్నాడు రిషి మల్హోత్రా. అయితే ఇవి కరెక్ట్ కాదు. ఇప్పుడు కాల్చివేతో లేకపోతే విషపు ఇంజెక్షనో లేకపోతే ఇంకోటో గ్యాస్ ఛాంబర్ అంటే ఒక రూమ్లోన గ్యాస్ పెట్టేసి ఆ గ్యాస్ ఫైర్ చేయాలి, ఆ వ్యక్తిని పెట్టేసి దాంతో గ్యాస్ ఫైర్ చేస్తారు, ఆ వ్యక్తి ఆ యొక్క పేలుడికి చనిపోతాడు, 5 నిమిషాల్లో అంతా అయిపోద్ది. కాల్చివేత అంటే ఎన్కౌంటర్ లాంటిది, అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఎన్కౌంటర్ ఆ చేసినటువంటి నేరం బట్టి ఎన్కౌంటర్ చేస్తున్నారు. కానీ ఇక్కడేంటి, ఉరిశిక్షకు బదులే కాల్చీయడము లేకపోతే అంటే ఆ యొక్క దోషి ఎవరైతే ఉన్నారో అతడి యొక్క నిర్ణయం ప్రకారం గ్యాస్ ఛాంబర్ అయితే గ్యాస్ ఛాంబరు, లేకపోతే కాల్చివేత అయితే కాల్చివేత, లేకపోతే ఇషపు ఇంజెక్షన్ ఏదేమంటే ఆ మూడిట్లో ఆయన చాయిస్ లాగా చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఉరిశిక్ష వల్ల పెద్ద నష్టం ఏమి లేదు. ఇంకొకసారి తప్పు చేసినోడు 40 నిమిషాలు ఆ మాత్రం బాధ భరించలేడా? ఉరిశిక్ష పడ్డది అంటే ఎంతో నేరం చేసినవాడు. అసలు ఒకవేళ నిర్దోషినైతే మనం ఎలాగైనా కాపాడాలి తప్ప, దోషి అనేవాడికి ఏ విధంగా శిక్ష పడితే ఏంటి, వాడు చనిపోవడమే, వాడి శిక్ష అయితే చనిపోవడం, ఇంకా దాని గురించి ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు.